మీకు కూడా కొంత ఐడియా ఉంటుంది, అప్పుడు మీరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా అంత పరిపాలన మరి ఎంత గమనించారో అవగాహన ఉందో లేదు తెలియదు, కానీ తర్వాత మనం దాన్ని స్టడీ చేస్తాం కదా. సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి రకరకాలుగా చెప్పేవాళ్ళు, నెగిటివ్గా ఎక్కడ వినపడదు. స్పీడు, తర్వాత కొంతమంది అధికారులతో పనులు చేయించడం కానీ, లేకపోతే ప్రజల వద్దకు పాలన సంస్కరణలు ఇట్లాంటివి ఉంటాయి. నెగిటివ్ కూడా ఉంది, వ్యవసాయాన్ని పట్టించుకునేవాడు కాదు, లేకపోతే పేద వర్గాలను పట్టించుకోలేదని. రాజశేఖర రెడ్డి అయితే బలవంతం ముద్ర వేశారు ఆయన మీద, ఏది వ్యవసాయం దండగంటాడు చంద్రబాబు అని. ఆయన అన్నది ఎందుకన్నాడో తెలియదు, ఈయనైతే ముద్ర వేశాడు. సో ఆనాటి చంద్రబాబుని మళ్ళీ చూస్తారు అంటున్నాడు ఆయన. ఏంటి అప్పుడున్న మీకున్న అవగాహన ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. కానీ ఆనాటి చంద్రబాబుకి ఈనాటి చంద్రబాబుకి ఒకటే స్పీడ్ ఉందని నేను అనుకుంటున్నా. ఉందా? ఉంది. వయసు పెరిగి ఉండొచ్చు కానీ ఆలోచన విధానం కానీ, ఎందుకంటే ఈ ఎన్నికల సమయంలో వారు చేసినటువంటి ప్రచారాలు కానీ, మాట్లాడినటువంటి తీరు కానీ, 53 రోజులు జైల్లో ఉన్న మనోనిబ్బరం కోల్పోకుండా ఇవన్నీ. కాబట్టి వయసుతో సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి వయసు అనేది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కసి సంకల్పం కసితో పనిచేయాలి. అప్పుడు 95లో ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా అనేవాళ్ళు. ఈరోజు ఏమంటున్నారు? అప్పుడు ప్రదేశ్లో మారిపోయింది. కాబట్టి విజన్ ఆఫ్ ఏపీ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఈ తీర్పు ఎవరు ఊహించలేదు ఇంత మెజార్టీతో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఒక విజన్ ఉన్నటువంటి, అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారి చేతుల్లోకి వెళితే ఈ ప్రభుత్వం, మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఒక భావనతో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. నాకైతే గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పనిచేసినటువంటి విధానం, దాన్ని మార్పులు చేసుకుంటారని చెప్పి. ఎందుకంటే ఆ రోజు నుండి జరిగినటువంటి వైఫల్యాల నుంచి ఈరోజు వారు మార్చుకుంటారని. ఎందుకంటే నాకు తెలుసు ఆ రోజు ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ముఖ్యంగా టీచర్సు చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి మీద కొద్ది కోపంగా ఉండేవాళ్ళు. ఎన్నికల సమయంలో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఓటమికి వారు కూడా కారకులయ్యారు. కానీ ఆ పొరపాట్లు చేయకుండా పటాబెన్న చెప్పినట్టు పార్టీని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రజల కష్టాలు చూసుకోవాలి, అధికారులను కూడా పనితీరుని సమీక్షించుకుంటూ ముందుకు పోగల సామర్థ్యత చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉంది. కాబట్టి అప్పటికి ఇప్పటికి నాకైతే రిఫరెన్స్ ఏం కనపడట్లేదు. ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందించాలని చెప్పి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. దానికి భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉంటుంది. నేను ఈరోజు చెప్పాను, ఈరోజు ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఉంది. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్లో తిరుపతిలో జరిగినప్పుడు సంఘటనప్పుడు నాకు బాగా గుర్తుంది. అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, అవును బాను ఏమైంది వెళ్ళి కలువు అంటే హాస్పిటల్ దగ్గరికి పోయి చూస్తే అసలు ఆ పరిస్థితి. కాబట్టి భగవంతుడి కృప, బీజేపీ యూత్ వింగ్ లో ఉన్నారా? అప్పుడు నేను సిటీ ప్రెసిడెంట్, తిరుపతి నగరానికి యువమోర్చా ప్రెసిడెంట్ ఉన్నా. నా పార్టీలో చేరినప్పుడు మొదటి బాధ్యత అది ఇచ్చారు. పార్టీ నగర బాధ్యత నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల వరకు తీసుకుని వెళ్ళింది పార్టీ. అరే సాగర్జీ ఫోన్ చేసి చూడు బాగుంటే అసలు ఆ హాస్పిటల్ దగ్గర చూస్తే బాధేసింది. ఆ వెహికల్ అదృష్టం తెలుసానా, 18 మైన్స్ పెట్టారు. 18 మైన్స్ ఒకటే ఫ్లాష్ అయింది. పొరపాటున అన్నీ ఫ్లాష్ అయింటే మొత్తం క్యాన్వే ఎత్తిపోయింది. కాబట్టి పునర్జన్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్లస్ ప్రజల ఆశీర్వాదం కూడా ఉంది. కాబట్టి మొండివాడు, నేను గమనించింది మొండివాడు, పట్టుదల ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్న కూడా తిరుమల కూర్చుంటే పర్యటనలో కూడా మాట్లాడితే ప్రక్షాళన బాను ఖచ్చితంగా అన్న మొత్తం మంచి రోజులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కన్నా, కానీ తిరుమల కొండని వీళ్ళు నాశనం చేస్తారంటే బాను ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతానన్నారు. ఆ విధంగానే ప్రక్షాళన మొదలుపెట్టారు. కాబట్టి స్వామివారి ఆశీర్వాదంతో పాటు నేను మీ ద్వారా ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దయచేసి ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో 2019లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 3,35,000 కోట్ల రూపాయలు మిత్రులారా. ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు మన నెత్తిన అప్పు పెట్టేసి పరారైపోయాడు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎక్కడికి పోతున్నారో తెలియదు మనకు. ఇప్పుడుంటి పరిస్థితిలో ఈ మన ముఖ్యమంత్రి గారు, మనం అందరం కలిసి చాలా